హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఆల్రెడీ నిన్న జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కాకపోతే ఒక వీడియో అయితే మైక్ ఇష్యూ వల్ల అయితే సరిగ్గా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 నోటిఫికేషన్స్ అయితే అసలు మిస్ అయితే అవ్వకండి. చాలామంది జాబ్ అనగానే లోకల్‌లో కాదా, మనకి ఇంటి పక్కన జాబ్ కాదా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారు. జనరల్‌గా ఎక్కువ మంది మనకి రాసే ఎగ్జామ్స్ ఏంటి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ కావచ్చు, ఎస్ఎస్‌సి కావచ్చు, రైల్వే కావచ్చు. ఈ జాబ్స్‌కి మీరైతే అప్లై చేస్తారో, ఆ జాబ్స్ మీకు పోస్టింగ్ అనేది ఇంటి పక్కన అయితే వస్తుందా? మనకి హోమ్ సిటీలో వస్తుందన్న గ్యారంటీ ఉందా? బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వేరే వేరే సిటీస్‌లో వస్తూ ఉంటాయి. పీఓ అయితే వేరే స్టేట్ కూడా రావచ్చు. అలాగే ఎస్ఎస్‌సి కూడా లాంగ్‌లోనే రావచ్చు. అలాగే రైల్వే కూడా మనకి పోస్టింగ్ అనేది ఎక్కడొస్తుందో అయితే చెప్పలేము. కాబట్టి మీరు మన స్టేట్‌లో ఉన్న ఉద్యోగాలు ఇంటికి దగ్గరలో ఉన్నవే కాకుండా, మీరు గవర్నమెంట్ జాబ్స్ అనేవి కావాలి, సాధించాలని చెప్పి కాంపిటేటివ్‌లో ఫీల్డ్‌లోకి దిగినప్పుడు, కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ప్రెజెంట్ కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు లోకల్ జాబ్సే కావాలి, స్పెసిఫిక్‌గా నాకు ఈ జాబే కావాలి, నాకు ఆ జాబ్ డ్రీమ్ కాబట్టి నేను ఆ జాబే ప్రిపేర్ అవుతాను, ఆ జాబ్ వచ్చేదాకా మనకి ట్రై చేస్తూనే ఉంటాను. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు సంవత్సరాలు ఏజ్ అనేది అయిపోతూ టైం అయితే వేస్ట్ అవుతుంది గానీ, జాబ్ అనేది మిస్ అయితే తర్వాత ఫ్యూచర్‌లో అయితే బాధపడాల్సొస్తుంది కాబట్టి, కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌కి మీరు పడిన ప్రతి నోటిఫికేషన్ అది వేరే స్టేట్ అవ్వచ్చు, ఓకే, వేరే సిలబస్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఓకే, ప్రతీదీ కూడా మీకు అప్లై చేయడానికి అవకాశం ఉన్న ప్రతీదీ కూడా అప్లై చేసి రాస్తూ ఉంటేనే త్వరగా జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అది వేరే స్టేట్ అయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, 10థ్ క్వాలిఫికేషనా, ఏదో ఒక జాబ్ అంటూ మీకు వచ్చినట్లయితే మీకు ఒక బ్యాకప్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్‌కి గానీ, సో ఒక బ్యాకప్ అనేది ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా గానీ మీకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి, ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే ఆ జాబ్ చేస్తూ కూడా వేరే జాబ్‌కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు టైం అయితే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మోడ్‌లో కొంచెం హార్డ్ వర్క్ చేసి వేరే జాబ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ కేస్ వేరే జాబ్ రాకపోయినా ఆ జాబ్ చేస్తూ ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ చేయడం వల్ల మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌తో వేరే జాబ్స్ కొన్ని రకాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న జాబ్స్‌కి మనకి గవర్నమెంట్ సర్వీస్‌లో కూడా మనకి జూనియర్ అసిస్టెంట్‌గా సంవత్సరాలు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వర్క్ చేస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో వేరే రకాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న నోటిఫికేషన్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి ట్రై చేయొచ్చు. ఓకే. లేదా అందులోనే ఆర్గనైజేషన్‌లోనే మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తే ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఏదో ఒక రకంగా అయితే మీకు వన్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లోకి ఎంటర్ అయ్యాక మీకు అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఇలా మీరు ఒకటే స్పెసిఫిక్‌గా లోకల్‌లో కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలని చెప్పి టార్గెట్స్ పెట్టుకోకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతీదీ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక జాబ్ త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఒకసారి మళ్ళీ మైక్ ప్రాబ్లమ్ ఉంది కదా! సో మళ్ళీ ఒకసారి అయితే నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్, ఐఐటీ పాలక్కాడ్, అలాగే ఐఐటీ మద్రాస్ నుండి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఐఐటీ మద్రాస్ కూడా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఇది మనకి కేరళలో ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పాలక్కాడ్, కేరళ నియర్‌లోనే ఉంటుంది. అలాగే మీకు జాబ్ వచ్చినప్పుడు కూడా మీరు జాబ్ అనేది ఇక్కడే చేయాలి. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఫిబ్రవరి 7వ తారీఖున అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి కానీ వీటికి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. ఎక్స్‌పీరియన్స్ లేని జాబ్ అయితే జూనియర్ అసిస్టెంట్ అయితే ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే గనక అవైతే పైన ఉన్న వాటినైతే చెక్ చేసుకోండి. సో ఇక జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ సీజీపీఏ, ఓకే. బ్యాచిలర్ డిగ్రీలో ఏదన్నా డిగ్రీ గాని, ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ గాని 60% మార్కులుంటే అప్లై చేయొచ్చు. జనరల్‌గా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% ఈ విధంగా రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఇక్కడైతే ఇవ్వలేదు. సో మినిమమ్ 60% అయితే ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిందే. ఓకే. డిగ్రీ 60% లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ 60% లేదా ఈక్వివలెంట్ సీజీపీతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి వయసు 27 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సయితే ఉంటుంది. ఓకే. ఐఐటీ మద్రాస్ కూడా సేమ్ ఏజ్ అయితే ఇచ్చారో 27 సంవత్సరాల లోపు. సో దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అదనంగా 5 సంవత్సరాలు 27+5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 27+3, పీడబ్ల్యూ వాళ్ళకి 27+10 దాకా అప్లై చేయొచ్చు. ఓకే. లెవెల్ 3 ఇది 21,700 అయితే పే స్కేల్ ఉంటుంది. అలవెన్సెస్ అవన్నీ యాడ్ చేసుకొని అప్రాక్సిమేట్‌గా 38,000 దాకా మనకి గ్రాస్ అయితే రావడం జరుగుతుంది. అన్‌రిజర్వ్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ ఒక ఖాళీ ఉంది. ఎస్సీ ఒక ఖాళీ అయితే ఉంది. ఇది ఫిబ్రవరి 7వ తారీఖు నుండి అప్లై అయితే చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మార్చి 8వ తారీఖు లోపల మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ పీరియడ్ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఇవి రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు మనకి.
ఎక్కువ మంది అప్లై చేస్తే గనక అప్లై చేసిన వాళ్ళు అందరికీ హాల్ టికెట్స్ అనేవి పంపకుండా సెలక్షన్ చేసి షార్ట్ లిస్ట్ అనేది చేసి వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే పంపుతారు. సేమ్ ఐఐటీ మద్రాస్ కానీ, పాలకాడ్ కానీ సేమ్ అయితే ఉంటుంది ప్యాటర్న్ అనేది. దానికి కూడా సేమ్ అదే విధంగా మెన్షన్ చేశారు. ఐఐటీ pkd.ac.in అఫీషియల్ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి. అప్లై చేయడానికి రూ. 200 పరీక్ష ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అయితే అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 200 ఫీజు పే చేయాలి. పరీక్షా విధానం వచ్చేసరికి మనకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇటువంటి వాటి మీద బేసిక్‌గా మనకి టైర్ 1 అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ కాబట్టి మీకు ఈ స్కిల్ టెస్ట్‌లో మీకు టైపింగ్ రిలేటెడ్‌గా గానీ, ఎంఎస్ ఆఫీస్, లైనక్స్ రిలేటెడ్‌గా అయితే స్కిల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఐఐటీ మద్రాస్ నోటిఫికేషన్ చెప్పినప్పుడు మెన్షన్ చేయలేదు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ మనకి తమిళనాడులో ఎక్కడిచ్చినా పర్వాలేదు అనుకుంటే పోస్టింగ్ అనేది కూడా తమిళనాడులోనే అయితే ఉంటుంది. చెన్నై చుట్టుపక్కల ఐఐటీ మద్రాస్‌లోనే మనకి వేకెన్సీస్ కాబట్టి అక్కడే మనకైతే ఉంటుంది. దీంట్లో అయితే సెక్యూరిటీ గార్డ్ 10 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే. సేమ్ మిగతావంతా కూడా సేమ్ ఏదైతే పాలకాడ్‌లో చెప్పానో అదే విధంగా ఉంటుంది. దీనికి సెపరేట్ వీడియో కూడా చేశాను. ఇందులో 10 పోస్టులు అయితే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాయి కదా! దీనికి 10థ్ క్లాస్ ఫిజికల్ ఫిట్‌నెస్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇక్కడ ఎనీ డిగ్రీ అని ఇవ్వకుండా ఇక్కడ స్పెసిఫిక్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యుమానిటీ ఇంక్లూడింగ్ కామర్స్. ఓకే. సో, ఇక్కడైతే మనకి ఎనీ డిగ్రీ అనేది ఇచ్చారో ఐఐటీ పాలకాడ్‌లో. కాపోతే ఇక్కడొచ్చేసరికి మనకి ఆర్ట్స్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా 60% మార్కులైతే ఉండాల్సయితే ఉంటుంది. ఓకే. రెండిటికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐఐటీ మద్రాస్ అనేది కొంచెం మీకు అవేర్‌నెస్ అయితే ఉంటుంది గానీ, ఐఐటీ పాలకాడ్ మీకు చాలా మందికి కూడా అసలు పడిందని కూడా తెలీదు. తెలుగు వాళ్ళకైతే అసలు ఎవరికీ కూడా ఐడియా కూడా ఉండదు మనకి నోటిఫికేషన్‌కి సంబంధించి. యూట్యూబ్‌లో కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ రెండోసారి కూడా వీడియో చేసి చెప్పడానికి కారణం అయితే మైక్ ఇష్యూ ఒకటి. అలాగే మనకి ఇంకా ఎవరన్నా మిస్ అయితే గనక వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకుంటారు. ఈ నోటిఫికేషన్ అనే కాదు ప్రత్యేకంగా నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ప్రతీదీ కూడా అప్లై చేసుకొని ట్రై చేస్తూ ఉంటేనే మీకు జాబ్ అనేదైతే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ కాంపిటీషన్ అనేదైతే పీక్స్‌లో ఉంది కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నవి స్టేట్ గవర్నమెంట్ లోకల్ జాబ్స్ అనేవి అవేర్‌నెస్ ప్రతీదీ ఎక్కువగా ఉంటుంది. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి చాలా ఎక్కువ మంది అయితే అప్లై చేస్తూ ఉంటారు. కాంపిటీషన్ అలాంటి వాటికన్నా ఇలాంటి వాటికే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడో లాంగ్ అని చెప్పి మనకి ఇటువంటి వాటి మీద మీరు కాన్సంట్రేట్ చేసినైతే ఇంకా ఈజీగా అయితే ఈజీగా అంటే చాలా సింపుల్‌గా ఎళ్లి ఏదో ఒక ఏబీసీడీలు పెట్టేస్తే వస్తుందని కాదు. బట్ కంపారిజన్ టు నార్మల్ స్టేట్ గవర్నమెంట్ గాని, ఎస్ఎస్‌సి, ఐబీపీఎస్‌తో కంపేర్ చేస్తే వీటికి సంబంధించి కాంపిటీషన్ అయితే తక్కువైతే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ఓకే. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 2 లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను ఐఐటీ మద్రాస్‌కి సంబంధించి. సో, చెక్ చేయండి. ఓకే. థాంక్ యూ.